దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 16:24. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. చూడండి, దైవజనుడైనటువంటి యెహోషువ నేను నా ఇంటి వారి యెహోవాను మాత్రమే సేవించదము అన్నాడు. అలాగునని మీరు మీ ఇంటి వారు కూడా మహిమకు ఘనతకు అర్హుడును ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించువాడైన దేవుడని యెహోవాను ఆశ్రయించి ఆయన సన్నిధి నిత్యం వెదికేవారిగా ఉండండి. మీ యొక్క జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను జ్ఞాపకం తెచ్చుకొని ఆయన ఎంతో స్తుతించండి, ఆయనకి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించండి. అంతేకాదు అన్యజనులలో అనుదినము కూడా ఆయన ఆశ్చర్యమైన కార్యములను ప్రకటించేవారుగా కూడా మీరు ఉండాలి. ఎందుకంటే ఆయన భూలోక నివాసులందరినీ ఏలుతూ ఉన్నాడు. అంతేకాదు బలము సంతోషము ఆయన యొద్ద ఉంది కనుక, మహిమకు ఘనతకు అర్హుడు ఆయనే కనుక, మరి సర్వభూజనులందరూ కూడా ఆయనను సన్నతించినట్లుగా అనుదినము ఆయన రక్షణ సువార్తను మీరు ప్రకటించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి శరీరంలో ఎటువంటి అనారోగ్యంతో బలహీనతో బాధపడుతూ ఉన్నారు, ఇప్పుడే మీ యొక్క గాయపడిన హస్తము వారి మీద చాపి ముట్టి స్వస్థపరచండి. ఎటువంటి సాతాను పోరాటాల్లో వారు ఉన్నారు, ఆ సాతాను పోరాటాలు తంత్రాల నుంచి నీ బిడ్డల్ని ఇప్పుడే విడిపించండి ప్రభా. అలాగే మంచి ఆహారం వారికి ఇవ్వండి, నెమ్మది సమాధానం వారికి ఇవ్వండి. పిరికి ఆత్మను భయపడి ఆత్మను చింతించి ఆత్మ తీసివేతండి. ధైర్యం కలిగిన ఆత్మను దయచేయండి ప్రభా. ఆయుష్ ఆరోగ్యం వారికి ఇవ్వండి దేవ. వారిని వారి కుటుంబాలని పోషించండి దేవ. అయ్యా, ప్రతి ఒక్క సాతాను పన్నాగముల నుంచి తప్పించండి. ఇదిగో తండ్రి, నీ మాటలు విన్న ఈ బిడ్డల్ని ఎంతో బలపరచండి. అయ్యా, ప్రతిరోజు నేను ఎంతో స్తుతించి అయ్యా నేను గణపరిచే ప్రజలుగా ఉండటకు సాయం చేయండి. ఈ దినమంతా పగలు రాత్రి వారికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.